మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీరియాతండా ప్రాథమిక పాఠశాలలోనే పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. బడిలో 3వ తరగతి గదులున్నాయి. ఒక దాంట్లో ప్రాథమిక పాఠశాల, ఇంకో గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మరో గదిలో పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయం ఏర్పాటుతో వివిధ పనుల కోసం ప్రజల రాకపోకలు పెరిగి బోధనకు ఆటంకం కలుగుతోంది. ఒకే చోట మూడింటిని నిర్వహించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వేరువేరుగా భవనాలను నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏఐ టెక్నాలజీ కావచ్చు, అలాగే అధునాతన టెక్నాలజీతో ఈ సాంకేతికతను విద్యార్థులకు నేర్పిస్తున్న తరుణంలో ఈ తండాల్లో మాత్రం ఈ పూర్తిగా విద్యారంగం అంతా కుంటుపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒకటే బిల్డింగు, ఒకటే భవనం, 3 గదులు. ఈ 3 గదులు కూడా 3 కార్యకలాపాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే ప్రభుత్వ భూమి లేదా లేకపోతే నిధులు లేవో అర్థం కాదు. కానీ ఒక పక్క అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తుంటే మరో పక్క ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఉన్నటువంటి మరో గదిలో మాత్రం పంచాయతీ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పక్క పిల్లలు అంగన్వాడీ కేంద్రం అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకున్న పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వెనకాల చూసుకున్నట్లయితే 3వ గది, ఒక బిల్డింగ్లోనే 3 గదులు ఉండటం. ఆ 3వ గదిలో మాత్రం పంచాయతీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యదర్శి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు మొత్తం కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. అంటే 3 ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఒకే భవనంలో ఉండటం వలన ఈ పిల్లలైతే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరికి సంబంధించినటువంటి ఈ ఏదైతే మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేవు. ఇక్కడ నిర్వహణ లోపం అయితే ఉంది. వీరికి ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలను తెలుసుకుందాం. మేడం, ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఈ పిల్లలు ఒకటే చోట 3 గదులు ఉండటం, 3 కార్యకలాపాలు చేయటం వల్ల పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు? సార్, ఇక్కడ అంగన్వాడీ దీంట్లోనే ఉంది, గ్రామ పంచాయతీ దీంట్లోనే ఉంది. అన్నిటికి కలిసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. క్లాసులు చెప్పడానికి గిన పిల్లలు చాలా ఏడుస్తున్నారు. ఏం చేయాలో గిన అర్థం కావట్లేదు. ఆ బాత్రూంలో గిన సామాన్లు ఉన్నాయి. ఆ బాత్రూంలో గిన పోతలేరు పిల్లలు, బయటికి వెళ్ళిపోతుర్రు. ఆ బాత్రూంలోకి మేము పోము అనేసి. పంచాయత్ సెక్రటరీ గిన దీంట్లోనే, అంగన్వాడీ గిన దీంట్లోనే, ప్రైమరీ గిన దీంట్లోనే, ఫ్రీ ప్రైమరీ గిన దీంట్లోనే. 4 క్లాసులు మేము ఎట్లా చెప్పాలి సార్? ఏదో కానీ మాకు రూమ్ కావాలి సార్. ఫ్రీ ప్రైమరీ మేము ఆయాగా చేస్తున్నాను. పిల్లలు వాష్రూమ్కి బయటకు పోతే పాములు కరిచే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అలాగే ప్రభుత్వానికి మీరు ఏం విన్నవిస్తారు? పిల్లలతోనే బయటకు పోవాల్సి వచ్చింది మాకు. ఆ పిల్లలు 7 వరకు వెళ్తే 6 వరకు వెళ్తున్నాం మేము. కానీ మాకు బాత్రూమ్లు మాత్రం కావాలి కంపల్సరీగా. సపరేట్ రూమ్ కావాలి సార్. మీరు చెప్పండి, ఈ పిల్లలు అంటేనే వారికి ఏం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఆడుకోవడానికి కూడా చుట్టూ పిచ్చి మొక్కలు ఉన్నాయి. అలాగే పాములు వచ్చే అవకాశం ఉంది. అలాగే పక్కన 3 రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు? చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళకు ఆడుకోవడానికి కూడా ప్లేస్ కన్వీనియంట్గా లేదు. ఇంకా బాత్రూమ్ పోవడానికి కూడా సౌకర్యాలు లేవు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ ఇంకా గ్రామ పంచాయతీ అన్నీ ఒక దాంట్లోనే ఉండడం వల్ల మేము సెక్రటరీగా వచ్చినప్పుడు ఆ సార్ దగ్గర చాలామంది ఏదో రిపోర్ట్ కోసం వస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ సార్ ముంగట క్లాసులు చెప్పడానికి. దయచేసి ప్రభుత్వానికి ఏం కోరేదంటే ఎవరిది వాళ్ళకి ఈ రూమ్లు ఇప్పిస్తే ఎవరిది వాళ్ళు చెప్పుకుంటాం సార్. ఇదే మేము ప్రభుత్వానికి కోరుకునేది. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ కార్యకలాపాలు? అలాగే విద్యార్థులు మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎలా? మాది మొత్తం 28 ఉన్నారు సార్. ప్రీ ప్రైమరీ 12 మెంబర్స్, వీళ్ళు 18 మెంబర్స్ ప్రైమరీ వాళ్ళు. December 4 నుంచి ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. వాష్రూమ్ కూడా ఒక డోర్కి మొత్తం లాక్ వేసిరు. అది లోపల గ్రామ పంచాయతీ సామాన్లు ఉన్నాయి, లాక్ వేసిరు. 2 బాత్రూమ్స్ ఏమో ఒక బాయ్స్కి ఒక గర్ల్స్కి ఉన్నాయి. కానీ అన్నీ బాగాలేవు సార్. బాయ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పండి, ఈ అంగన్వాడీ కేంద్రంలో సహజంగా అంగన్వాడీ కేంద్రం అంటే ఒక పక్క స్టోర్ రూమ్ ఉంటుంది, ఒక పక్క పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. కానీ మీ దగ్గర స్టోర్ రూమ్ కావచ్చు, పిల్లలు ఆడుకోవడం అన్నీ ఒక చోటే ఉన్నాయి. ఎలా ఇబ్బంది పడుతుంది? స్టోర్ రూమ్ ఇక్కడ లేదు సార్. ఒకటే రూమ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇచ్చారు సార్ మాకు. అదే వాడుతున్నాం ఎప్పటి నుంచో, 2012 నుంచి అదే వాడుతున్నాం. మాకు కూడా ఇబ్బంది ఉంది. కానీ తాండాలో ఇక్కడ రూమ్ దొరకట్లేదు. ఈ తాండా ఇక్కడ తాండా ఇక్కడనే వస్తారు సార్. తాండాలు తీసుకుందామంటే ఇబ్బంది అవుతుంది. వర్షం పడినప్పుడు కూడా ఈ నీళ్లు లోపలికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ కిటికీల నుంచి కూడా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ సక్రమంగా లేదు. ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇవ్వాలి సార్ మా గుట్ట ఒక బిల్డింగ్ ఏదైనా ఇవ్వాలి మా గుట్ట.
ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ ఇప్పుడు పిల్లలు చూసుకోవచ్చు, వాళ్ళు అమాయకంగా ఉండి చదువుకుంటున్న పరిస్థితుల్లో వారికి ఏమీ తెలియని పరిస్థితి నుంచి కూడా ఇక్కడ మాత్రం భయాందోళనలో తల్లిదండ్రులు అయితే ఉన్నారు. ఒకే చోట 3 కార్యకలాపాలు ఉండటం అనేది కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక రకంగా ఇక్కడ తండా కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పాములు, తేళ్లు, ఇలాగే విషపూరిత జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి మాత్రం కొంత ఈ విద్యార్థులకైతే ఉపశమనం కలిగించాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి అటు పంచాయతీని వేరు చేయాలి, అలాగే అంగన్వాడీ కేంద్రాలను సపరేట్గా విడిగా వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ మోహిన్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా పిరియా తండా నుంచి.